ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు నా యొక్క జన్మదినాన్ని మా గృహములో, మా ఇంటిలో ఈ విధముగా పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను బట్టి ఈరోజు నా భార్య, నా కుమార్తె రోసి తల్లి, గ్రేసి తల్లి, మేమందరము కూడా కుటుంబ సమేతముగా ఈరోజు ఉదయము దేవుని సన్నిధికి వెళ్ళి మరి సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకొని అనేక మంది నా దగ్గరకు వచ్చి బర్త్డే విషెస్ కూడా చాలామంది చెప్పారు. నేను చాలా ఆనందించాను, సంతోషించాను. తర్వాత మరి అక్కడ ప్రార్థన ముగించుకున్న తర్వాత గృహానికి వచ్చి మరి ఈ విధంగా జన్మదినాన్ని చేసుకోవడానికి దేవుడు ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ జన్మదినం గురించి, పుట్టినరోజు గురించి, ఈ బర్త్డే గురించి కొన్ని మాటలు దేవుడు మీ సేవకుడు నా ద్వారా మీకు తెలియచేయాలని చెప్పి ఆశపడుతున్నాను. అయితే ప్రియులకు సహోదరి సహోదరులారా, పుట్టినరోజు పండగ ఎందరికో జరిగేది కొందరికి మాత్రమే. ఎందుకంటే ప్రియులారా, దేవుని బిడ్డలారా, చాలామంది కుటుంబాల్లో వారు తల్లిదండ్రులు అవ్వచ్చు, యువతి యువకులు అవ్వచ్చు, వారికి ఆ పుట్టినరోజు జరిపే రోజుకు ముందుగా మరి గృహములో డెకరేషన్ చేస్తూ ఉంటారు. అలాగనే మరి బర్త్డే కేక్ తెస్తారు. అలాగే ఇంకా చాక్లెట్లు, రకరకాలుగా మరి డెకరేషన్ ఐటమ్స్, మరి చాక్లెట్లు ఎన్ని తెచ్చిన తర్వాత మరి అదే విధంగా మరి గృహములో మరి చక్కగా మరి భోజనాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. మరి చాలామంది కుటుంబాల్లో దమ్ బిర్యానీ అవ్వచ్చు, ప్రాన్స్ పలావ్ అవ్వచ్చు, మటన్ బిర్యానీ అవ్వచ్చు, చికెన్ పలావ్ అవ్వచ్చు, అలాగే వెజిటేబుల్ అవ్వచ్చు, రకరకాల భోజన పదార్థాలని సమకూర్చుకొని ఆ పుట్టినరోజు వేడుకకు సిద్ధపడతారు. కానీ అక్కడ జరిగేది ఏమిటంటే మరి పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి వాళ్ళే స్వయముగా దేవుని యొక్క మాటలు, దేవుని సన్నిధి మరిచిపోయి జీవిస్తున్నారని చెప్పి నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎందుకు మర్చిపోతున్నారు, దేని గురించి మర్చిపోతున్నారు, దేని వల్ల మర్చిపోతున్నారంటే పుట్టినరోజుకి అన్ని ఏర్పాటు చేసుకుంటారు. దేవుని కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడు ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు మనం చూస్తున్నాడని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎవరిదైతే పుట్టినరోజు జరుగుద్దో ఆ రోజు ఇంటిలో తల్లిదండ్రులు కానీ లేదా అదే భార్య భర్తలు కానీ వారి కుటుంబంలో ఎవరికైనా బర్త్డే జరిగినప్పుడు వారు చేసే తప్పు ఏమిటంటే పుట్టినరోజు పండగ ఏర్పాటు చేసుకుంటారు. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే మరి బ్రాందీ షాపుల కాడికి, అలా మద్యపానం తాగడానికి, అలాగే ధూమపానం తాగడానికి, సిగరెట్టు, చుట్ట, బీడి, అలాగే ఖైని, డ్రగ్స్, ఇక రకరకాల మత్తు పదార్థాలు స్వీకరించి త్రాగుడు తాగి ఇంటికి వస్తారండి. ఇంటికాడ తల్లిదండ్రులు జన్మదినం గురించి ఏర్పాటు చేసి ఆ జన్మదిన ఫంక్షన్కే కొందరు పిలుచుకుంటారు. ఎవరు పిలుచుకుంటారు? పక్కింటి వాళ్ళని పిలుచుకుంటారు. అలాగే సంఘములు అయితే సంఘస్థులు పిలుచుకుంటారు. అలాగనే ఆ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా పిలుచుకుంటారు. పిలుచుకున్న తర్వాత
మరి వీళ్ళందరూ కూడా వచ్చి ఆ ఇంటిలో కుమారునికో కుమార్తెకో బర్త్డే జరుగుతున్నప్పుడు జరుగుద్దని చెప్పి ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఎవరిదైతే పుట్టినరోజు జరుగుద్దో ఆ వ్యక్తి మద్యపానము త్రాగి ధూమపానం తాగి తూలుతూ పాలుతూ వస్తుంటారండి చాలా కుటుంబాల్లో. మరి అదే విధముగా ఇక్కడేమో ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు, పుట్టినరోజు ఫంక్షన్కి ఎదురు చూస్తూ ఉంటారు కుటుంబీకులు, మరి చుట్టాలందరూ కూడా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కుమారుడు అవ్వచ్చు, కుమార్తె అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారు, ఈ మద్యపానము ఈ త్రాగుడు తాగి రావడం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే టీకే మరి పుట్టినరోజు సందర్భముగా మరి భోజనం చేసేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటారు. అంటే కేక్ కటింగ్ ఎప్పుడు చేస్తారు, ఈ కేక్ కటింగ్ చేసి కేక్ తినిపించి ఆ తర్వాత భోజనం చేసి బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్తారని చెప్పి ఆశపడుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళ ఆశ నిరాశ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, మరి ఇదొక పాయింట్ అయితే రెండో పాయింట్ ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 127 అధ్యాయములో 3వ వచనం చూసినట్లయితే, పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానము, యవనమున పుట్టిన కుమారులు వీరుని చేతుల బాణముల వంటి వారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సంతానము కోసము మరి తల్లిదండ్రులు మరి పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరం అయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరని చెప్పి మరి దేవుని సన్నిధికి వచ్చి చెబుతూ ఉంటారు, దైవ సేవకుల దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటారు, ప్రార్థన చేయండి అయ్యగారు, సంతానం కలగలేదు, 5 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు కలగలేదు, మరి బయట వాళ్ళు అవమానిస్తున్నారు, కుటుంబం వాళ్ళు అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు, కాబట్టి మీరు ప్రార్థన చేయండి అయ్యా మరి అని దేవుని సన్నిధికి వచ్చి దైవ సేవకులు అడుగుతూ ఉంటారు. అమ్మ దైవ సేవకులు ఏమంటారంటే, అమ్మ మరి మేము ప్రార్థన చేస్తాము, మీరు కూడా ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు సంతానం ఇస్తాడు, మీ గర్భద్వారములు తెరిచి 12 బిడ్డలు ఇస్తాడమ్మని చెప్పి చెబుతూ ఉంటారు దైవ సేవకులు, బ్లెస్సింగ్ ఇచ్చి పంపుతూ ఉంటారు. మరి అదే విధంగా దేవాదేవుడు మరి దేవుని యొక్క దైవ సేవకులు ప్రార్థన, మరి సంఘ ప్రార్థన, మరి కుటుంబీకుల ప్రార్థన, పిల్లలు లేనటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించి గర్భఫలం ఇస్తాడండి. గర్భఫలం ఇచ్చిన తర్వాత 9 నెలలు 9 మాసాలు మోసిన తర్వాత మరి డెలివరీ అవుతుందండి. అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, పుడతారండి. పుట్టిన తర్వాత వాళ్ళని ఏ విధంగా పెంచాలి, ఇక్కడ చూసినట్లయితే కీర్తన గ్రంథము 127 అధ్యాయము 3వ వచనం చూసినట్టు, పుత్రులు ప్రభుత్వ వరము, తనయులు దేవుని బహుమానము, గర్భఫలము దేవుడిచ్చు వరము, బిడ్డలు దేవుని బహుమానము. అంటే దేవుడిచ్చిన బహుమానము అంటే దేవుడు సంతానం కలగజేశాడు, బిడ్డనిచ్చాడు, ఆడబిడ్డన మగబిడ్డనిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ బిడ్డలను నీవు ఎలాగ పెంచాలి. రెండవ పాయింట్, బిడ్డలను ఎలా పెంచాలి, ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా పెంచితే నీ బిడ్డలు నీ మాట వింటారు, నీ బిడ్డలు ఏ విధంగా మరి నీ బిడ్డలను దేవుని సన్నిధిలో ఎలా పెంచుతున్నావు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం చూసినట్లయితే, బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులే ఉండవలెను, ఇది మీ ధర్మము, నీ తల్లిదండ్రులను గౌరవింపుము, అనుదిన వాగ్దానముతో కూడిన ప్రథమ శాసనము, అప్పుడు నీకు క్షేమము కలుగును, నీవు భూయందు చిరకాలం వర్ధిల్లుదువు. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక వారిని క్రమశిక్షణలో ప్రభు బోధలో పెంచవలెను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడు పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేసే మాటలు ఏమిటంటే, తల్లిదండ్రులు బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. అమ్మ చెప్పినప్పుడు, నాన్న చెప్పినప్పుడు అమ్మ అంటుంది ఇలాగ రా అని చెప్తుంది, ఇలా చదువుకో అని చెప్తూ ఉంటుంది, భోంచే అని చెప్తూ ఉంటుంది. ఈ చదువుకునే సమయంలో చదువుకోవాలి, ఆడుకునే సమయంలో ఆడుకోవాలి, పాడుకునే సమయంలో పాడుకోవాలి, అదే విధముగా మరి తినే విషయంలో తినాలి. అదేవిధంగా క్రమశిక్షణతో కూడినటువంటి మాటలు మీ తల్లిదండ్రులు చెప్పినప్పుడు మీ తల్లిదండ్రుల మాట ఆలకించాలి. తల్లిదండ్రులే మొట్టమొదటి దైవం ఎవరంటే తల్లిదండ్రులే.
ఇక్కడ ఎందుకు తల్లిదండ్రులు మొట్టమొదటి దైవం అంటే నీకు జన్మించిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చూసేది తల్లి తండ్రులు మాత్రమే. ఆ తల్లిదండ్రులు తెలుసు నీ యొక్క బాగోగుల గురించి, నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా చదువుకోవాలి, ఏ విధంగా ఉండాలని క్రమశిక్షణ నేర్పేది తల్లిదండ్రులే. మరి మొట్టమొదటి టీచర్ ఎవరు? స్కూల్ ఉపాధ్యాయురాలు కాదు, స్కూల్లో ఉపాధ్యాయుడు కాదు, ఇంటి తల్లిదండ్రులే మొట్టమొదటి టీచర్స్ అండి. ఆ టీచర్స్ తల్లిదండ్రులు ఏం చెబుతారో అది జాగ్రత్తగా వినాలి. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులు విధేయులై ఉండవలెను, ఇది మీ ధర్మము. మీ ధర్మాన్ని మీరు పాటించాలి, తల్లిదండ్రుల మాట వినిపించుకోవాలి. వినిపించుకోకపోతే మొక్కై వంగలేని మానవ వంగున విశ్వదాభిరామ వినుర్వేమని చెప్పి వేమన కవిత్వం చెబుతున్నాడండి. ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన సహోదరులారా, మరి వేమన చెప్పిన మాటకి ఏంటంటే మొక్కాయి వంగలేదు మానవ వంగున అంటే చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు బిడ్డలు తల్లిదండ్రుల మాట వినిపించుకోకపోతే మరి వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి. మా అమ్మ కొడద్దేమో, మా నాన్న కొడతాడేమో అని భయభక్తులు కలిగి జీవించాలి పిల్లలు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే మీ తల్లిదండ్రుల మాట వింటావో నీకు క్షేమము కలుగును, నీవు భూయందు చిరకాలము జీవిస్తావు. ఈ భూమి మీద చిరకాలము దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు జీవిస్తావు. వాక్యము తెలియజేస్తుంది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక వారిని క్రమశిక్షణలో ప్రభు బోధలో పెంచవలెను. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక మీ పిల్లలను ప్రభు బోధలు పెంచాలి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి, నమ్మకం కలిగి, దేవునిలో ఉన్నటువంటి మీరు, దేవునిలో ఎదుగుతున్నటువంటి మీరు, దేవునిలో జీవిస్తున్నటువంటి మీరు క్రైస్తవులుగా క్రైస్తవ వివాహం చేసుకుని క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి మీరు మీ పిల్లలకు క్రమశిక్షణ విద్యా బుద్ధులు నేర్పించాలి. ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవడం అలవాటు చేయాలి. ఉదయం మంచం మీద లేచిన వెంటనే మంచం మీద దిగి మోకరించి ప్రార్థన చేసుకోవడం నేర్పించాలి పిల్లలకి. ఆ తర్వాత బైబిల్ వాక్యము చదవడం నేర్పించాలి, ధ్యానించడం నేర్పించాలి. ఆ తర్వాత స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్ళడానికి తల్లిదండ్రులు మరి చిన్నపిల్లలతో స్నానాలు చేస్తారు, పెద్దవాళ్ళతో ఆటోమేటిక్ స్నానాలు చేస్తారు. అయితే వాళ్ళు బట్టలు అక్కడ వేసుకుని స్కూల్కి వెళితే తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల్ని అని తయారు చేసి క్యారేజ్ పెట్టి స్కూల్ బస్సు పంపిస్తూ ఉంటారు. స్కూల్కి వెళ్ళడం, ఉపాధ్యాయులు చెప్పే చదువులు చక్కగా చదువుకోవడం, నేర్చుకోవడం, హోంవర్క్ రాయడం, ఇంటికి రావడం, అలాగైతే ఇంటికి వచ్చి హోంవర్క్ రాయడం, బాగా చదువుకోవడం. అందుకనే ఒక సామెత చెప్తూ ఉంటారు, నేటి బాలురు రేపటి పౌరులని. ఈరోజు నువ్వు బాలుడుగా ఉన్నావేమో, చిన్నదానిగా ఉన్నావేమో, రేపటి దినాన్ని నీ భవిష్యత్తు ఎంత పెద్ద ఎత్తున ఉంటుంది. దేవుడు పెద్ద ఆశీర్వాదములతో నింపుతాడు. నీ జీవితంలో నువ్వేదైతే అనుకుంటున్నావో దాని నిమిత్తము నిన్ను దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు. నువ్వు కలెక్టర్ అవ్వాలా, లేదా డాక్టర్ అవ్వాలా, నువ్వు టీచర్ అవ్వాలా, మరి అదేవిధంగా నువ్వు ఆర్మీ ఆఫీసర్ అవ్వాలా, నేవీ ఆఫీసర్ అవ్వాలా, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అవ్వాలా, ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలా, నావీలో పనిచేయాలా, ఆర్మీలో పనిచేయాలా, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా నువ్వు చేయాలా, హార్డ్వేర్ ఇంజనీర్గా నువ్వు చేయాలా, అలాగే బీకామ్ అకౌంట్ సైడ్ నువ్వు చేయాలా, ఎంబీఏ బిజినెస్ పరంగా నువ్వు చేయాలా. నువ్వు ఏది చెయ్యాలన్నా దేవుని చిత్తము లేనిదే ఏది జరగదండి. అందుకని ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగే దేవుని చిత్తం కాబట్టి తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటలు ఆలకిస్తే నీ జీవితంలో వర్ధిల్లుతావు. మరి అదే విధముగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఒక చోట రాయబడి మాట సామెతల గ్రంథము 22వ
అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, బాలునికి తాను నడవలసిన మార్గమును గూర్చి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడనాడడు. అంటే బాలుడుగా ఉన్నప్పుడే నీవు బిడ్డలకు నేర్పించాలి. బాలుడు తాను నడవలసిన మార్గమును వారికి నేర్పించాలి. బాలుడుగా ఉన్నప్పుడే ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళకి ఎలా ఏ విధంగా గౌరవించాలి, చిన్నపిల్లలతో ఏ విధంగా మర్యాదగా మాట్లాడాలి అన్న విషయాల గురించి మనం తల్లిదండ్రులుగా పిల్లలకు నేర్పించాలి. ఇక శేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో 30 అధ్యాయంలో చూసినట్లయితే చాలా చక్కగా దేవుడు వర్ణిస్తున్నాడు. ప్రేమ గల తండ్రి తన కుమారుడు తరచుగా శిక్షించును. సుశిక్షితుడైన పుత్రుడు పెరిగి పెద్దవాడైనప్పుడు తండ్రిని సంతోషపెట్టును. ప్రేమ గల తండ్రి, పిల్లల మీద ప్రేమ ఉన్న తండ్రి పిల్లలను శిక్షిస్తాడండి. ఎందుకు శిక్షిస్తాడంటే వాళ్ళకి పొద్దున్న ఎదుగుతారని, వారు బాగుంటారని, క్రమశిక్షణలో ఉంటారని, మంచి భవిష్యత్తు అబ్బుద్దని చెప్పి తల్లిదండ్రులు శిక్షిస్తూ ఉంటారు. అలాగే మరి శేరపుత్రుడు యేసు ధ్యాన గ్రంథములో 30 అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, చక్కగా తర్పీదునియని గుర్రము మొండుదగును, అదుపి మీరిన కుమారునికి పొగరెక్కును. చక్కగా తర్పీదియని గుర్రం అంట మొండిదైపోద్దట. చక్కగా తడిపేది ఇవ్వకపోతే గుర్రం ముడిదైపోద్దట. పిల్లలకు సరిగ్గా నేర్పించకపోతే పిల్లలు కూడా మొండివాళ్ళైపోతారు, పిల్లలు కూడా చెడిపోతారు, పిల్లలు కూడా బాగుపడరు. వాళ్ళు బాగుండేటటువంటి మాటలు మరి తల్లిదండ్రులుగా నేర్పించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనము సామెతల గ్రంథం 22 అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు, బాలుడు తాను నడవలసిన త్రోవలో నడవలసిన మార్గమును బాలుని నేర్పించినట్లయితే పెద్దవాడైన పిదప కూడా అతడు మార్గాన్ని వదిలిపెట్టడం చూస్తున్నాం. ఇక్కడ బాలుని గురించి రాయబడింది కానీ, మగపిల్లల గురించి రాయబడింది కానీ, పురుషుల గురించి రాయబడింది కానీ, స్త్రీల గురించి ఎక్కడ రాయబడింది, పిల్లల గురించి ఆడపిల్లల గురించి ఎక్కడ రాయబడింది అని చాలామంది అంటూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. చాలామంది డౌట్ కూడా వస్తూ ఉంటుంది. అయితే శేరాపుత్రుడు అనే యేసు ధ్యాన గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం కానీ చూసినట్లయితే, నీకు సంతానము కలరేని వారికి విద్యాబుద్ధులు నేర్పుము, చిన్న ప్రాయము నుండి క్రమశిక్షణ గరుపుము, పుత్రికలు కలరేని వారిని శీలవతులుగాను తీర్చిదిద్దుము, వారి పట్ల నెక్కువ గారాభము చూపవలదు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, నా సహోదరులారా, నా స్నేహితులారా, దేవుని బిడలారా, నీకు సంతానము కలరేని వారికి విద్యాబుద్ధులు నేర్పించండి. నీకు ఆడపిల్లలు ఉన్నట్లయితే, మగపిల్లలు ఉన్నట్లయితే మీ సంతానానికి విద్యాబుద్ధులు నేర్పించండి. చిన్న ప్రాయం నుండి క్రమశిక్షణ గడపండి. చిన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణ గురించి చెప్పండి. అదేవిధంగా పుత్రికలు కలరేని వారిని శీలవతులుగా తీర్చిదిద్దుము, వారి పట్ల నెక్కువ గారాభము చూపవలదు. పుత్రికలు కలరేని, ఆడపిల్లల కలరేని వారిని శీలవతులుగా తీర్చిదిద్దాలంటున్నాడు. ఇప్పుడు ఆడపిల్లలు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆడపిల్లలు ఏ విధంగా ఉన్నారంటే తల్లిదండ్రుల మాట విధేయత చూపించరు, పెద్దల మాట విధేయత చూపించరు, దేవునికి విధేయత చూపించరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఉంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, బాదుకుంటూ ఉంటారు, జుట్టు పట్టుకు లాక్కుంటూ ఉంటారు. ఇది మరి ఆడపిల్లకున్న లక్షణము కాదండి ఇది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడపిల్లలు మరి ఇక్కడ మరి 10-11 సంవత్సరాలు వచ్చినప్పటికీ పెద్ద పిల్లలు అవుతూ ఉంటారు, పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. మరంటే ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయినప్పటికీ పెద్దవాళ్ళు అవ్వకుండానే చాలా మంది మరి పురుషులు ఏం చేస్తున్నారంటే, మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు లోకంలో ఏం జరుగుతుందంటే, చిన్నపిల్లలు 2 సంవత్సరాల ఆడపిల్లైనా, 3 సంవత్సరాల ఆడపిల్లైనా, మన 10 సంవత్సరాల ఆడపిల్లైనా మరి చాలా మంది కామాంధులు రేపు చేస్తున్నారండి. చిన్న పిల్లల్ని రేపు చేస్తున్నారు. కామాంధులు చిన్న పిల్లల్ని వదిలిపెట్టడం లేదు. అంటే చిన్న పిల్లల్ని వదిలిపెట్టకపోతే యవన కాలంలో ఉంటే ఆడపిల్లల్లో చాలా అందంగా ఉంటారు కాబట్టి ఆడపిల్లలు వదులుతారా? అందుకునే తల్లిదండ్రులు ఆడపిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి. ముఖ్యముగా నీవు నీ పిల్లలను దేవుల్లో పెంచడానికి సిద్ధపడాలి.
ప్రతిరోజు నీకు దేవాలయం దగ్గరుంటే దేవుని సన్నిధికి తీసుకువెళ్ళు, ప్రార్థన తీసుకెళ్ళు. నీ పిల్లలను, ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుని సన్నిధి తీసుకెళ్ళు. దేవుని సన్నిధి తీసుకెళ్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, వారు పాటలు పాడతారు. అక్కడ దేవుని సన్నిధి పాటలు పాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మీ పిల్లలు కూడా చప్పట్లు కొడతారు. దాంతోపాటు మరి పాటలు కూడా పాడతారు, వాళ్ళు నేర్చుకుంటారు. అక్కడ దేవుని సన్నిధిలో దైవజనుడు చెప్పేటటువంటి వాక్యాన్ని కూడా ఆలకిస్తారు. వాక్యాన్ని ఆలకించి మరి బైబిల్ తెరిచి చూసి దాంట్లో సత్యాన్ని గ్రహించి వాళ్ళు కూడా బాగుపడతారని మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికైనా పర్వాలే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీ బిడ్డలను చక్కగా విద్యాబుద్ధులు నేర్పించండి. వారు చెడిపోరు, మీ యొక్క దీవెనలతో ఉంటారు. అలాగే పెద్దల ఆశీస్సులతో ఉంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం చూసినట్లయితే, యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. యేసు ప్రభువారు ఒక మాదిరిగా మనం తీసుకోవాలి. యేసు ప్రభువారిని ఒక మాదిరిగా మనం తీసుకోవాలి. యేసు ప్రభువారు మరి మరియమ్మ గారు, జోసెఫ్ గారు మాట వినేవాడండి. యేసు ప్రభువారు చిన్నప్పుడు మన పిల్లలు ఎలాగున్నారో, మన కుటుంబాలు, మన బిడ్డలు ఎలాగున్నారో అలాగే జోసెఫ్ గారు మరియమ్మ గారు యేసు ప్రభు వారిని చిన్నప్పటి నుంచి కూడా మరి చర్చికి తీసుకెళ్తూ ఉంటారు. అదే కాకుండా అన్నా జాకిములు మరియమ్మ గారిని దేవుని సన్నిధి తీసుకెళ్తూ ఉండేవారు. మరియమ్మ గారు కూడా మరి దేవుని సన్నిధిలో కూర్చున్నది. మరి దైవజనులు చెప్పేటట్టు, రబ్బీ అని బోధకుడు చెప్పేటట్టు మాటలు ఆలకించేది. అదే విధముగా మరి అక్కడ జరిగేటటువంటి ప్రార్థన క్రమములో చూస్తూ ఉండేది, నేర్చుకుంటూ ఉండేది, పాటలు పాడేది, బైబిల్ చదివేది. ఈ విధంగా నేర్చుకున్న మరియమ్మ గారు కూడా, జోసెఫ్ గారు కూడా మరి దేవుని సన్నిధికి వెళ్ళేవారు. వాళ్ళ తల్లిదండ్రులు దేవుని సన్నిధి తీసుకెళ్లేవారు. అందుకనే మరియమ్మ గారు జోసెఫ్ కూడా మరి ఇద్దరికి జన్మించాడు. యేసు ప్రభు వారు కూడా చిన్న వయసు నుండి కూడా మరియమ్మ గారిని, జోసెఫ్ గారిని కూడా వెళుతూ ఉండేవారండి. చర్చికి వెళ్తూ ఉండేవారు, దేవుని సన్నిధికి వెళ్తూ ఉండేవారు, దేవుని సన్నిధికి వెళ్తూ ఉండేవారు. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత అక్కడ బోధకుడు చెప్పే మాటలు ఆలకించేవాడు, దైవ సేవకుడు చెప్పే మాటలు ఆలకించేవాడు. అదే విధముగా ఇక్కడ యేసు ప్రభు వారు దేవుని యొక్క మాటలు వింటూ జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానం పొందుతూ ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ పిల్లలు కూడా ధ్యానమందును ప్రాయమందును ప్రజల ఆదరాభిమానమందును దేవుని అనుగ్రహమందును కూడా వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. మరి అదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు వారు చిన్న వయసు నుండి కూడా దేవుని మాటలు ఎలాగ ఆలకిస్తూ ఉండేవాడో, ఎలా వింటూ ఉండేవాడో, ఆ విధంగా మీ బిడ్డలు కూడా వింటే బాగుపడతారని నేను మీకు తెలియజేస్తున్నాను. అదే విధముగా లూకా సువార్త 4వ అధ్యాయంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అక్కడ నజరేతు గ్రామములో ఆయన ఆ తల్లిదండ్రులతో కలిసి కూర్చున్నప్పుడు అక్కడ నజరేతులో ఏం జరిగిందంటే, మరి లూకా సువార్త 4:16 చూసినట్లయితే, తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునికి వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త బోధించుటకు ఆయన నన్ను అభిషేకించెను. శరణున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచన కలుగ చేయుటకు, ప్రభు హిత సంవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు దేవాలయానికి వెళ్ళి కూర్చున్న తర్వాత యెషయా గ్రంథాన్ని యేసు ప్రభుకి ఇచ్చినప్పుడు యేసు ప్రభు వారి నుంచి చదువుతున్నారండి. అందుకని మనం కూడా చూస్తున్నాము, సంఘాల్లో కానీ, దేవాలయం కానీ, మరి ప్రార్థనలో కానీ, కూటాల్లో కానీ మరి వాక్యం చదవమని చెప్పినప్పుడు మరి అనేకమైన పేర్లు చెప్తూ ఉంటారు. పలానా వ్యక్తి చదవాలని చెప్పినప్పుడు వాళ్ళ మరి దేవుని సన్నిధిలో నిలుచుండి వాక్యం చదువుతారండి.
మరి అది యేసు ప్రభు వారికి యెషయా గ్రంథం ఇచ్చినప్పుడు ఏ విధంగా యేసు ప్రభు వారు చదివాడో అదే విధముగా ఈనాడు మన దేవాలయాల్లో కూడా ఆర్షం సంఘం మొదటి పట్టణము, రెండో పట్టణము, సువార్త పట్టణం ఉంటుంది. ఆదివారం అయితే ఉన్న రోజుల్లో అయితే మరి మొదటి పట్టణం ఉంటుంది, సువార్త పట్టణం ఉంటుంది. అలాగే వేరే వేరే సంఘాలు చూసినట్టు పెంతుకోస్తు అవ్వచ్చు, బ్రదర్ మెస్ అవ్వచ్చు, లూథరన్ మెస్ అవ్వచ్చు, బాప్టిస్ట్ మిషన్ అవ్వచ్చు, ఇంకా రకరకాల డినామినేషన్లో కూడా ఇలాగా పుట్టినరోజు కానీ పెళ్ళిళ్ళకి కానీ మరి ఆ కొన్ని సందర్భాలలో మరి దైవజనులు మరి బైబిల్ చదవమని చెబుతూ ఉంటారు. అప్పుడు ముందుకు వచ్చి బైబిల్ చదువుతూ ఉంటారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారికి యెషయా గ్రంథం అందించినప్పుడు ఏ విధంగా అయితే మరి నుంచుని బైబిల్ గ్రంథం చదివాడో మరి అక్కడ చదివినటువంటి ఆ భాగములు మనం చూస్తున్నాము. ఇక్కడ పేదలకు సువార్త బోధించుటకు దేవుడు నన్ను అభిషేకించాడు, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును కలిగించుటకు నన్ను అభిషేకించాడని చెప్పి వాక్యము ఆయనకు వచ్చిందండి. ఆయన చదువుతున్నాడు. ఆ చదువున లేఖన భాగంలో యేసు ప్రభువాన్ని 30 సంవత్సరాల వరకు మామూలు మానవుడిగా జీవించాడు. 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ యొర్దాను నదిలో బాప్తిస్మ యోహాను గారు పాప క్షమాపణ నిమిత్తము హృదయ పరివర్తన చెంది పాపం ఒప్పుకొని బాప్తిస్మ పొందనని చెప్పినప్పుడు అందరూ అక్కడ యెరూషలేము పురవాసులందరూ కూడా అక్కడ పాపములు ఒప్పుకొని మరి యోహాను గారి దగ్గర బాప్తిస్మ తీసుకుంటున్న సందర్భంలో యేసు ప్రభు కూడా యోహాను గారి దగ్గర బాప్తిస్మ తీసుకోవడానికి వస్తున్నాడు. అప్పుడు యోహాను గారు యేసు ప్రభుని చూపెడుతున్నాడు. ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభు యొక్క చూపెడుతున్నారు. యేసు ప్రభు తిన్నగా బాప్తిస్మ యోహాను దగ్గరకు వచ్చారు. మరి యోహాను దగ్గరకు వచ్చి నాకు బాప్తిస్మ ఇమ్మన్నప్పుడు యోహాను గారు ఏమంటున్నాడంటే, నేను మీకు బాప్తిస్మ ఇవ్వడానికి నేను సరిపోను, నేను మీకు చెప్పిన వారనని ఇప్పడానికి అర్హుని కాను, నేనే మీ దగ్గర బాప్తిస్మ తీసుకోవాలి, కానీ నేను మీకు బాప్తిస్మ ఇవ్వనప్పుడు ఇది దేవుని చిత్తం నెరవేరాలి కాబట్టి బాప్తిస్మ అని అన్నప్పుడు ఒప్పుకొని యోహాను గారు యేసు ప్రభుకి నీటి బాప్తిస్మ ఇచ్చినప్పుడు నీటిలో ముంచి పైకి లేచినప్పుడు పరిశుద్ధాత్మ పావ రూపం వలె ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నా అని చెప్పి పరలోకం నుండి తండ్రి దేవుడు పలుకుతున్నాడండి. అదే విధముగా ఎవరైతే బాప్తిస్మ పొందుకుంటారో, ఏ సంఘములైనప్పుడు కూడా ఎవరైనప్పుడు కూడా బాప్తిస్మ పొందుకుంటారో మరి యేసు ప్రభు పైన పరిశుద్ధాత్మ పావు రూపం వాళ్ళ శరీరధారిగా వచ్చి ఈయన నా ప్రియమైన కుమారుడని ఏ విధంగా అయితే తండ్రి దేవుడు పలికాడో బాప్తిస్మ పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి దేవుడు ఈయన ప్రియమైన కుమారుడు, ఈయన ప్రియమైన కుమార్తెని అభిషేకిస్తున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముఖ్యముగా మరి ఇట్లాంటి పుట్టినరోజులు, నా జన్మదినం రోజున నేను మీకు యొక్క సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, నాకు ఇచ్చిన ఊపును బట్టి, నన్ను బ్రతికించిన తీరును బట్టి నేను ఈరోజు నా జన్మదినం రోజున ఇట్లా ఈ యొక్క వర్తమానాన్ని మరి అందిస్తున్నాను. ఈ వర్తమానాన్ని మొదటి నుండి ఆఖరి వరకు చూడండి. ఆఖరి వరకు చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసము ఫాలో అవుతూ ఉండండి. ఇది అనేక మంది మీ స్నేహితులు షేర్ చేయండి. కాబట్టి ఈరోజు పుట్టినరోజు సందర్భముగా మీ బిడ్డలు కూడా మంచిగా బ్రతకాలి, మీ బిడ్డలను కూడా మంచిగా బ్రతికించాలంటే తల్లిదండ్రులుగా మీరు దేవాలయానికి వెళ్ళండి. దగ్గరుంటే దేవాలయానికి వెళ్ళండి, దూరంగా ఉంటే వారానికి ఒకసారి వెళ్ళండి, ఇంకా దూరంగా ఉంటే నెలకు ఒకసారైనా కూడా మీరు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ప్రార్థనలు పాల్పంచుకుని, దివస ప్రసాదము బల్లారదలు పాల్పంచుకుని, క్రీస్తు శరీరక్తాలు తీసుకుని రావాలి. అలాగే పాప సంగతి, ఆర్షం సంఘంలో పాప సంగతం ఉంటుంది. పాప సంగతి చేయాలి. సంవత్సరానికి ఒకసారైనా పాప సంఘం చేయాలి. నీకు సమయం దొరికినప్పుడు పాప సంఘం చేయొచ్చు. ఎందుకంటే మానవుడు అడిగడికి పాపలు పడిపోతున్నాడు కాబట్టి ఆ పాపాలు క్షమించే అధికారము ఆర్షం గురువులకు ఇచ్చారు కాబట్టి ఆర్షం గురువులు మీ పాపాలు క్షమిస్తారు. కాబట్టి మరి ఎందుకంటే ఏంటంటే ప్రియులారా, మీ సేవకునుగా, మీ దైవదాసునుగా, మీ యొక్క స్నేహితుడుగా, మీ బ్రదర్గా, మీ తమ్ముడుగా, మీ అన్నగా, ఒక సహోదరుడిగా నేను చెప్పేది ఏంటంటే మీ బిడ్డలను క్రమశిక్షణ పెంచండి. మీ బిడ్డలు పెద్ద ఎదిగిన తర్వాత మీకు మంచి గౌరవం తీసుకొస్తారు. లేదంటే మీ బిడ్డ సరిగ్గా పెంచుకున్నట్లయితే మీ బిడ్డలు చెడిపోతారు. మరి మీ బిడ్డలకు బెదిరించండి. ఎందుకంటే తప్పు చేస్తే బెదిరించండి.
కొట్టండి. ఎందుకంటే కొట్టనట్టు బాధ్యత, గుడ్డు బాధ్యత అలా కాదు, మరి భయపెట్టండి. భయపెట్టి మరి ముద్దుగా పిలుస్తూ మరి చెడుగా మాట్లాడుకోకుండా, తిట్టుకోకుండా, కొట్టుకోకుండా క్రమశిక్షణతో కూడిన విద్యాబుద్ధులు నేర్పించి మీ పిల్లలను దేవుని మార్గం నడిపించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు నా పుట్టిన సందర్భముగా, నా కుటుంబ సమేతముగా నా భార్య, నేను, నా కుమార్తె, మరి పెద్ద మనవరాలు రోజు తల్లి, చిన్న మనవరాలు గ్రేస్ తల్లి, ఇక్కడ నా పుట్టిన సందర్భముగా ఇప్పుడు కేక్ కట్ చేయబోతున్నాము. క్యాండిల్లో వెలిగించి కేక్ కట్ చేయబోతున్నాము. కాబట్టి మరి మీరందరూ కూడా చూడండి, మరి ఏ విధంగా చేస్తున్నామో, ఏం చేస్తున్నామో అని చెప్పి నేను చూడాలని ఆశపడుతున్నాను. Happy birthday to you, Grandpa. Happy birthday to you. నెక్స్ట్ ఇప్పుడు పట్టుకో అందరూ పట్టుకోవాలి. అందరు పట్టుకో, అందరూ అక్క, అమ్మ, నువ్వు కూడా పెట్టారు. భద్రమా ఇవ్వకరా మధ్య చేయి పెట్టుకో, నువ్వు పట్టుకో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. నేను మీకు ఆగు ఇప్పుడు చిన్నడా ఆగు. అది ముందు కేక్ పెట్టాలి కాదా మీకు? నాకు అవి పెట్టకూడదుగా, అది చేయకూడదు, అది చేయకూడదు. పెడదాం పడు, ఆగు. దాంట్లో పడతారు. ఇదిగో వస్తే పడు. నువ్వు కట్ చేయడం కూడా వస్తుంది నీకు. అంత ముక్క కొంచెం చిన్న ముక్క పెట్టుకోవాలమ్మా. చిన్నడా అలాగే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మీ కుటుంబాల్లో కుటుంబ సమేతముగా మరి జన్మదినము చేసుకోండి, పుట్టినరోజు పండుగ చేసుకోండి. మీరందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మరి ఈ యొక్క వీడియోను మీరందరూ పూర్తిగా చూసి మరి మీరందరూ కూడా నన్ను ఆస్వాదించాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బాగా దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.